వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు మనం ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చూద్దాం. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక సాఫ్ట్వేర్ అనమాట. ఏంటంటే ఒక యూజర్ అండ్ ఒక కంప్యూటర్ హార్డ్వేర్ మధ్య ఉండే ఒక సాఫ్ట్వేర్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసుకొని మనం సాఫ్ట్వేర్ రిసోర్సెస్ కావాల్సిన టాస్క్స్ని కంప్లీట్ చేయొచ్చు అనమాట. అండ్ కంప్యూటర్ సర్వీసెస్ కూడా కంప్లీట్ చేయొచ్చు. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనకి మెమరీ మేనేజ్మెంట్, ఫైల్ యాక్సెస్, డిస్క్ యాక్సెస్, మనం అక్కడ ఉన్న సిపియు కానీ హార్డ్వేర్ కానీ ఇవన్నీ యాక్సెస్ చేయాల్సింది త్రూ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఓన్లీ. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే విండోస్, లైనెక్స్, ఉబుంటూ ఇట్లాగా చాలా టైప్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, ఈ ఫంక్షన్స్ అన్నీ చేయొచ్చు అనమాట. మెమరీ, ప్రాసెస్, డిజైన్, ఫైల్ మేనేజ్మెంట్. ఒక ఆపరేటింగ్ సిస్టమ్ డెఫినేషన్. అండ్ నెక్స్ట్ మనం లైనెక్స్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్? విండోస్ ఉంది కదా, విండోస్ ఎందుకంటే ఇట్ ఈస్ అన్ జియూఐ పర్పస్ అనమాట. అదే లైనెక్స్ అనుకో స్ట్రాంగ్ సెక్యూరిటీ ఉంటుంది అనమాట యాజ్ కంపేర్డ్ విత్ విండోస్. అండ్ లైనెక్స్ ఈజ్ ఏ మోర్ స్ట్రాంగ్, సెక్యూర్డ్ అండ్ పోర్టబుల్ అండ్ కమాండ్ లైన్ అనమాట. మనం ఇప్పుడు విండోస్లో చూసుకుంటే ఎక్కువ జియూఐఏ వాడతాము. అదే లైనెక్స్లో వచ్చేసరికి మనకి ఎక్కువ కమాండ్స్తో వర్క్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇట్ ఈస్ అనే ఓపెన్ సోర్స్. అదే విండోస్ అనుకో, విండోస్ ప్రో వర్షన్ ఇలాంటివన్నీ మనము కొనుక్కోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి దీంట్లో హ్యాకింగ్ చేసే వరకు మ్యాక్సిమం లైనెక్సే ఎక్కువ ప్రిఫర్డ్ ఓఎస్. ఎందుకంటే దాంట్లో ప్రీ ఇన్స్టాల్డ్ టూల్స్ అండ్ అనానమస్ సర్ఫింగ్ ఇలాంటివన్నీ ఫీచర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట దాంట్లో. నెక్స్ట్ ఇప్పుడు యూనిక్స్, లైనెక్స్కి డిఫరెన్స్ చూద్దాం. యూనిక్స్ ఏంటంటే ఫస్ట్ క్రియేట్ చేశారు. ఇట్ ఈస్ ఎన్ అసెంబ్లీ లాంగ్వేజ్ అనమాట. తర్వాత దాన్ని సి ప్రోగ్రామింగ్లో రాశారు. ఈ యూనిక్స్ని బేస్ చేసుకొని ఈ లైనెక్స్ అనేది వచ్చింది. ఈ లైనెక్స్ అనేది సి ప్రోగ్రామింగ్లో రాశారనమాట. ఈ మోనోలిథికల్ కెర్నల్ బేస్ చేసుకొని డిజైన్ చేశారనమాట యూనిక్స్. ఈ మోనోలిథికల్ కెర్నల్ అంటే ఇట్ ఈస్ ఎన్ సింగిల్ యూనిట్ అనమాట. ఒకటే కెర్నల్ మీద అన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడం అనమాట. మనకి మైక్రో కెర్నల్ ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ అనమాట ఉంటాయన్నమాట. ఈ లైనెక్స్ ఇవన్నీ ఇట్లాగే తయారు చేశాను. ఇంకొకటి హైబ్రిడ్ కెర్నల్ కూడా ఉంటుంది అనమాట. యూనిక్స్ అనేది ఫస్ట్లో మనకి ఓన్లీ కమాండ్ లైన్నే అవైలబుల్ ఉండేది. ఆ, తర్వాత మెల్లమెల్లగా టెక్నాలజీ మారే కొద్దీ జీనోమ్ అనే డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేశారనమాట. ఈ లైనెక్స్ క్రియేట్ చేయడంతోనే మనకి చాలా డిస్ట్రోస్ క్రియేట్ చేశారు, కంపెనీ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని. అండ్ మేట్, ఎక్స్ఎఫ్సి ఎవరికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ని వాళ్ళు డిజైన్ చేసుకున్నారు వాళ్ళ రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా. మోస్ట్ ఆఫ్ ది టైమ్ యూనిక్స్ అనేది సర్వర్స్లో, వర్క్ స్టేషన్స్లో యూజ్ చేస్తాం. అదే లైనెక్స్ అనుకోండి స్మార్ట్ ఫోన్ అండ్ సర్వర్స్, పీసీస్లో కూడా కాన్ఫిగర్ చేయొచ్చు అనమాట. మనకి లైనెక్స్కి వచ్చేసరికి ప్యారెట్ ఓఎస్ అండ్ ఊబుంటూ ఇలాంటివి, ఖాళీ లైనెక్స్ కూడా ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. అది యూనిక్స్ అనుకోండి వరాకిల్ సోలార్స్, సన్ ఓఎస్ ఇలాంటివన్నీ ఎగ్జాంపుల్ కిందకు వస్తాయి అనమాట. నెక్స్ట్ లైనెక్స్ డిస్ట్రోస్లో మనము బాగా చూసుకుంటే డెబియన్కి సంబంధించినటువంటి, అలాగే సెంట్ ఓఎస్ అండ్ కాలీ లైనెక్స్ అండ్ ప్యారెట్ ఓఎస్ అండ్ ఊబుంటూ ఇట్లాంటివన్నీ లైనెక్స్ బేస్డే వస్తాయి అనమాట. అండ్ లైనెక్స్ ఆర్కిటెక్చర్ బేస్ చేసుకుంటే ఫస్ట్ మనకి హార్డ్వేర్ ఉంటుంది. హార్డ్వేర్లో నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ కానీ లేకపోతే సిపియు, రోమ్ ఇలాంటి డివైజెస్ అన్నీ మనము ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా కంట్రోల్ చేస్తాం. ఆపరేటింగ్ సిస్టము ఈ హార్డ్వేర్ మధ్య మళ్ళీ మనకి కెర్నల్ అనేది ఉంటుంది. ఆ కెర్నల్ ఏం చేస్తుందంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ చెప్పిన ఆపరేషన్స్ అన్నిటినీ ఈ కెర్నల్ ద్వారా అక్కడ యాక్సెస్ చేయొచ్చు అనమాట. సిపియులో మనకి ఎంత స్టోరేజ్ కావాలి, ఏంటి, ఏ ఏ టాస్క్స్ కావాలి అని చెప్పి మొత్తం. ఆ తర్వాత మనం టెర్మినల్లో ఎగ్జిక్యూట్ చేసే కమాండ్స్ కూడా కెర్నల్తోనే కమ్యూనికేట్ అవుతాయి. అలాగే మన అప్లికేషన్స్లో కూడా ఓపెన్ చేసే ప్రతి అప్లికేషన్కి ఒక సిపియు అండ్ సమ్ సెట్ ఆఫ్ ర్యామ్ అనేది అసైన్ అవుతుంది. అదంతా ఈ కెర్నలే పర్ఫామ్ చేస్తుంది అనమాట. నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ప్యారెట్ వాయిస్ తీసుకున్నాను. ఈ ప్యారెట్ వాయిస్ సేమ్ యాజ్ లైనెక్స్ లాగే ఉంటుంది. మీకు ప్యారెట్ వాయిస్ ఎలా ఇన్స్టాల్ చేయాలో, ఎలా కాన్ఫిగరేషన్ చేయాలో వీడియో కావాల్సి ఉంటే చెప్పండి, అది కూడా ఒక వీడియో చేస్తాను. ఇక్కడ మనకి సేమ్ యాజ్ పెన్ టెస్టింగ్ టూల్స్, మనకి హ్యాకింగ్ కావాల్సిన ప్రతి టూల్స్ ఉంటాయి అన్నమాట. కమింగ్ సిరీస్లో నేను ఈ టూల్స్ గురించి కూడా ఒక వీడియో చేస్తాను. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే మిగతా
సేమ్ యాజ్ మైక్రోసాఫ్ట్ వర్డ్ ఆ ప్రొడక్ట్స్ ఎలా ఉంటుంది దీంట్లో కూడా సేమ్ అలాగా ఇవన్నీ టెస్టింగ్ అండ్ సెక్యూరిటీకి సంబంధించిన టూల్స్ అనమాట మొత్తం. ఉమ్. ఇక్కడ మనకి సేమ్ విండోస్ లాగే డేట్ టైము అన్నీ చూపిస్తుంది. లైనక్స్ అనేది కమాండ్ లైన్ బేస్డ్ అన్నాను కదా, ఈ టెర్మినల్లోనే మనం ఆ కమాండ్స్ అన్ని ఎంటర్ చేస్తాం అనమాట. ఇది రూట్ టెర్మినల్ అనమాట. రూట్ యాక్సెస్ కావాలన్నప్పుడు మనకి పాస్వర్డ్ ఖచ్చితంగా ఎంటర్ చేయాలి, అంటే సూపర్ మోడ్ యాక్సెస్. అడ్మిన్ యాక్సెస్ అనేది వస్తుంది మనకి. ఒక నిమిషం పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. ఓకే. ఈ ఈ టెర్మినల్లో మనం కమాండ్స్ టైప్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.